హాయ్ అందరికీ. మా ఊరిలో శ్రీరామనవమి ఎలా జరుపుకుంటాం అనేది చెప్తాను ఈ వీడియోలో. మీ ఊరిలో ఎలా జరుగుతుంది అనేది కూడా కమెంట్ చేయండి. శ్రీరామనవమి అంటే ఏంటి? రాముడికి సీతకి కళ్యాణం చేస్తాం కదా. అయితే కళ్యాణం అంటే ముందుగా మనం కళ్యాణ రాట వేసుకోవాలి. కళ్యాణ రాట వేసుకోవడానికి ఒక రాట తీసుకుని దానికి పసుపు, కుంకుమ, తోరణాలు, నేరేడు కొమ్మ కట్టి 5 పేరెంటాలతో ఆ రాట వేయిస్తారు. అలాగే వాళ్ళకి తాంబూలం కూడా ఇప్పిస్తారు. అదంతా ముందు రోజు జరిగింది. అది ఎలా జరిగిందో చూద్దాం, చూడండి మీరు కూడా. ఆ రోజు సాయంత్రం పందిరి వేసి అదంతా అరిటాకులతో అరటిగాళ్ళతో అలంకరించేశారు. ఆ క్లిప్ కూడా చూడండి. ఆ నెక్స్ట్ డే పొద్దున్నే వంటలు స్టార్ట్ చేశారు అన్న సంతర్పణ కోసం. ఊర్లో ఉన్న వాళ్ళతో అందరూ కలిపి కాయగూరలు అన్నీ కట్ చేసి వంటకి సిద్ధం చేస్తారు, వండేశారు. ఆ నెక్స్ట్ ఏం జరిగిందంటే అది కూడా మీరు చూసేయండి. తర్వాత అందరూ టెంపుల్కి వెళ్ళారన్నమాట. అయితే అస్సలు ఖాళీ లేదు. చాలామంది వచ్చారు దండం పెట్టుకోవడానికి. శ్రీరామనవమి కదా, ఊళ్ళో అందరూ వస్తారు కదా, అలా వచ్చారు. చాలా ఎక్కువ జనం రావడం వల్ల అస్సలు ఖాళీ లేదు. మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది. అయితే ఎంతమంది ఉన్నా చాలా బాగా జరిగింది శ్రీరామనవమి. మీరు కూడా చూడండి. నెక్స్ట్ పంతులు గారు వచ్చారు, కళ్యాణం జరిపించేశారనమాట. రాముల వారికి సీతమ్మ దేవికి ఇద్దరికి కలిపి కళ్యాణం జరిగేసిన తర్వాత సాయంత్రం చేసి పల్లకిని డెకరేట్ చేశారనమాట. అది కూడా మీరు చూసేయండి. నెక్స్ట్ ఆ పల్లకి డెకరేషన్ అయిపోయిన తర్వాత సీతాదేవిని అలాగే రాముల వారిని ఊరంతా ఆ పల్లకి మీద తిప్పి మళ్ళీ టెంపుల్ దగ్గర తీసుకొచ్చారు. ఆ రోజు నైట్ సీతాదేవిని రాముల వారిని ఊరేగించి తీసుకొచ్చేసిన తర్వాత గుడి దగ్గరే మా ఊర్లో ఉన్నవాళ్ళు భజన చేస్తారు. మార్నింగ్ వరకు భజన చేసేసారు. అంతే, ఇంకా ముగించేశారు. అంతే ఈ వీడియో. మా ఊరిలో రాముల వారి కళ్యాణం ఎలా జరిగింది, మరి మీ ఊర్లో ఎలా జరిగిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.